ఎన్టీఆర్ జిల్లా నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఈవో సంధ్య వ్యవహార శైలిపై పాలకమండలి చైర్పర్సన్ కావూరి శశిరేఖ ఆవేదన వ్యక్తం చేశారు. పాలకమండలికి కనీసం గౌరవం ఇవ్వడం లేదన్నారు. శ్రీ వేణుగోపాలుడి కళ్యాణానికి కనీసం పాసులు కూడా ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీని అవమానపరిచిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈవో తీరుపై హైకోర్టును ఆశ్రయించామని శశిరేఖ తెలిపారు. పాలకపక్ష సభ్యులను కలుపుకుని వెళ్లాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఆమె కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారన్నారు. నేను నెమలి దేవస్థానం చైర్మన్ కావూరి శశిరేఖ గారు. ఆవిడ ఒక ఈవోగా నేల సంజయ్ గారు మా దేవస్థానం ఈవోగా వచ్చారు. ఆవిడ ఒక ప్రోటోకాల్ పాటించకుండా కనీసం ఏది ఒక చైర్మన్కి తెలియపరచకుండా నన్ను చాలా అవమానపరుస్తుంది. ఏ హుండీలు లెక్కింపు కానీ యాక్షన్స్ కానీ ఏవి జరిగినా కూడా నాకు తెలియపరచకుండా గ్రామస్తులకు పంపించినట్టు బుక్కు పంపించి హుండీలు పెడుతున్నారు రాండినని ఎన్ఎంఆర్కి ఇచ్చి పంపిస్తున్నారు. నాతో సంప్రదింపులు చేయకుండా ఏది చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. చాలా అవమానపరుస్తున్నారు నన్ను. దేవస్థానంకి వెళ్ళి వచ్చినా కానీ ఇక్కడ ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ఆవిడ ఇష్టానుసారంగా నాతో ఎవరైనా మాట్లాడినా ఆవిడతో ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు చెప్తున్నారని స్టాఫ్ని కానీ అర్చకులను కానీ అటాచ్మెంట్ చేసుకుంటా ఆవిడ ఒక ఇక్కడ పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు టెంపుల్లో. ఒక ఈవో ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఒక సిఎఫ్ఓ ఆఫీసర్గా వచ్చారు, ఇన్స్పెక్టర్గా వచ్చారు ఆవిడ అనురాధ గారు. ఇద్దరు వచ్చినా కానీ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కూర్చుంటున్నారు. పర్యవేక్షణ చేయటం కానీ లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించి పక్కన కూర్చోబెట్టుకొని అక్కడ హోమాల్లో పూజల్లో పాల్గొంటున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కనీసం చైర్మన్కి ప్రోటోకాల్ పాటించట్లేదు, చైర్మన్ పక్కన పెట్టి చేస్తాను అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. నేను ఆయనకి సిఎఫ్ఓ గారికి తెలియపరిచాను. చూసుకుంటామని మేము మీకేమి ఇబ్బంది కలిగించమని ఆయన అన్నారు. కానీ ఉదయం నుంచి నేను చూస్తున్నాను, కనీసం మాకు స్పందన లేదు సరిగ్గా. నేను కమిషనర్ గారికి కంప్లైంట్ పెట్టాను. ఈవిడ మీద ప్రోటోకాల్ పాటించట్లేదు, నన్ను లెక్క లేకుండా చేస్తుంది. ఈవోనే ముందు తర్వాతే చైర్మన్ ఎవరు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు ఆవిడ. అర్చకుని కూడా నువ్వు గోత్రనామాలైన ముందు మీ ఈవోకు చదివిన తర్వాతే చైర్మన్కి చదవాలి, చైర్మన్ ఎవరు ముందు ఈవో అని టార్చర్ చేస్తున్నారు అందరినీ కూడా. ఇలా ప్రవర్తిస్తుంది, ఒక నియంతలా ప్రవర్తిస్తున్నారు, ఒక ఈవోలా కాకుండా ఇలా చేస్తున్నారని కోర్టు ఆర్డర్ వచ్చినా కానీ ఆవిడ దాన్ని బేఖాతరు చేసుకుంటా నిన్న ఎదుర్కోలోత్సవం జరిగింది. నన్ను చాలా అవమానించారు. ఈ ముగ్గురు ఆఫీసర్లు కలిసి వాళ్లే స్వామివారికి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ నన్ను పక్కన పెట్టారు. మొత్తం కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించారు, నన్ను చాలా అవమానపరిచారు. ఒక చైర్మన్ అని కానీ ఒక తోటి మహిళని కూడా